పిల్లలు కాదు చిచ్చర పిడుగులు, పలు రంగాల్లో రాణిస్తున్న చిన్నారులు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఇంటూరు రవికిరణ్ ఇంకా రాజమండ్రి ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్లో ఉన్నారు. ఇప్పటి వరకు ఆయన భార్యకు కానీ అదేవిధంగా ఆయన చూడటానికి వచ్చిన ఎవరికి కూడా ఇప్పటిదాకా ఆయనకు సంబంధించిన సమాచారాన్ని పోలీసులు తెలియనివ్వలేదు. మరోవైపు కోర్టులో హాజరుపరిచే ప్రక్రియ కూడా ఇప్పటిదాకా జరగలేదు. మాజీ ఎంపీ మార్గాన్ భరత్ కూడా వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చారు. సార్ చెప్పండి, మీరు వెళ్ళినప్పుడు ఏంటి పరిస్థితి? ఇటువంటి సంఘటనలు విస్తృతంగా రాష్ట్రంలో జరుగుతున్నాయి, ఏం చెప్తారు దీని గురించి? ఇప్పుడు ఒకటి అర్థం కావట్లేదండి. ఇప్పుడు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా, ఎక్కడ ఉన్నాము? ఏదో ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్టులను పెట్టిన వాళ్ళని గత 20 రోజుల నుంచి కూడా స్టేషన్ల చుట్టూరు తిప్పుతూ ఉన్నారు. అర్ధరాత్రులు అరెస్టులు చేసి పాపం కుటుంబ సభ్యులు అందరూ కూడా, భార్యాపిల్లలు వీళ్ళందరూ కూడా అర్ధరాత్రి 2ంటికి స్థానికంగా 4th స్టేషన్ దగ్గరకు వచ్చి పడిగాపులు కాసే పరిస్థితులు. అంటే ఇప్పుడు ప్రభుత్వం చేసే తప్పుల్ని తీసుకుని వచ్చి ఇవాళ మనం ప్రశ్నిస్తూ ఉంటే దాన్ని తీసుకొచ్చి వాక్ స్వాతంత్రాన్ని మీరు అణగదొక్కే కార్యక్రమం చేస్తున్నారని అడుగుతున్నాం. ఇప్పుడు అర్ధరాత్రి అరెస్ట్ చేశారు, ఇక్కడ రాజమండ్రి 4th స్టేషన్కి తీసుకుని వచ్చారు. తీసుకుని వచ్చిన తర్వాత ఇప్పుడు టైం 12:30 కావస్తూ ఉంది. ఇప్పుడు దాకా హెల్త్ చెకప్కి పంపించలేదు, ఇప్పుడు దాకా కోర్టుకి హాజరుపరచలేదు. ఇప్పుడు మీరు అర్ధరాత్రి అరెస్ట్ చేసినప్పుడు మార్నింగ్ 10, 10:30, 11 ఈ పాటికి ప్రక్రియ ప్రారంభించాలి కదా. అసలు కంప్లైంట్ ఏమొచ్చింది, మీరు ఎఫ్ఐఆర్ ఏం కట్టారు, ఎఫ్ఐఆర్ కాపీ అడుగుతుంటే దానికి సమాధానం లేదు. అంటే ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఉన్నట్టు కనిపించట్లే. అంటే రాజ్యాంగం ఇచ్చిన హక్కుల్ని, వాక్ స్వాతంత్రాన్ని మీరు అణగదొక్కే కార్యక్రమం చేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు నోటుకొచ్చిన మాటలు మాట్లాడిన దానికి సాక్షాత్తు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు వీళ్ళందరూ కూడా ఏ రకమైన మాటలు, పదజాలం మాట్లాడారండి? అంటే మీరు మాట్లాడితే మీరు పుణ్యాత్ములు, ప్రజలు మాట్లాడితే పాపాత్ములన్నా దీనికి అర్థం? ఇవన్నీ కూడా మీరు ప్రజాస్వామ్యంలో ఒకటి మర్చిపోవాకండి, అధికారం అనేది శాశ్వతం కాదు. మీరు నిజంగా పోస్టుల్లో నిజంగా ఏదైనా అసభ్యకరంగా లేకపోతే రాజ్యాంగానికి విరుద్ధంగా ఏదైనా ఉంటే దానిపైన మీరు చర్యలు తీసుకోండి. అంతేగాని మీరు సూపర్ 6లు, సూపర్ 7లు అన్నారు, దాని గురించి ప్రశ్నిస్తే తప్పేంటండి?